రోమియోకులు రాసిన పత్రిక 10:8 ఏమని చెప్తుండు దేవుడు, ఏదేమనగా చెప్పుచున్నది, వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోటిన నీ హృదయంలో ఉన్నది, అదేమని ప్రకటించుచు విశ్వసింప వాక్యమే. హల్లెలూయా. దేవుడు వాక్యం ఏడుందంట, మన హృదయంలో ఉన్నదంట. ఆ వాక్యము మన వద్దనే ఉన్నది. అది మన నోటితోనే పలుకుతానంట, దేవుడే కార్యం చేస్తాడంట. అది మన హృదయంలో ఉండాలి. అది మన హృదయంలో ఉన్నదని మనం విశ్వసించాలనంట. దేవుడు కార్యాలు చూస్తామంట. అదేమనగా ప్రభువును నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ఎవరు అంటే మన దేవుడు, నా దేవుడు నిజమైన దేవుడు అని నీ మనసు పూర్తిగా నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు నీ వద్ద ఉంటాడంట. ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయం నుండి విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. హల్లెలూయా, ఆమేన్. ఏమంటాడు దేవుడు మళ్ళా దేవుడు రక్తం గార్చి మనని ఆయన ఆదుకున్నాడు. ఆయనను మనం మృతుల నుండి లేవనెత్తిండని మనం నమ్మితేనంట దేవుడు ఏం చేస్తాడంట, మనను రక్షిస్తాడంట. హల్లెలూయా. ఎలాగననా నీతి కలుగునట్లుగా మనుషుడు హృదయములో విశ్వసించుచుండెను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. మాకు రక్షణ వచ్చిందని విశ్వాసంతోనే నేను నమ్ముతేనంట ఖచ్చితంగా మనకి రక్షణ మార్గం ఉంటుంది. రక్షణలోనే మనం ఉంటామంట. హల్లెలూయా. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి నా వాడెవడు సిగ్గునొందడు. అది ఎవరు చెప్తురు? మన బైబుల్ లేఖనంలోనే రాసి ఉన్నదంట. హల్లెలూయా. దేవుని నమ్మినవాడు చరిత్రలో ఎప్పుడు కూడా సిగ్గు నొందలేడు, ఇన్ ఫ్యూచర్ కూడా సిగ్గు నొందడు. దేవుని నందు విశ్వాసం ఉన్నోడు, బాగా దేవుని తెలుసుకొని ప్రార్థించిన వాడు ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధి పొందుతాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? మనమంట మరి దేవునందు ఎందుకనగా ప్రభువు నామంని బట్టి ప్రార్థన చేయు వాడెవ్వడు రక్షింపబడను. వారు విశ్వసింపిన వానికి ఎట్లా ప్రార్థన చేయుదురో, విన్న వాణిని ఎట్లా విశ్వసింతుదురో, ప్రకటించిన వాడు లేకుండా వారు ఉందురు. హల్లెలూయా కదా. మరి దేవుని మాటలు మనం విన్నప్పుడు ఆ మాటలంట మనము ప్రకటించాలనంట. హల్లెలూయా. మనకు చేసిన మేళ్ళనంట. హల్లెలూయా. మరి ఇతరులకు కూడా మనం ఆ సాక్ష్యాలు పంచుకోవాలి. దేవుడు నా పట్ల ఈ కార్యాలు చేసిండు, నేను ఈ పట్ల దేవుని పట్ల నమ్మకంగా ఉన్నా, నా హృదయపూర్వకంగా దేవుని గైకున్నా, మరి మీరు కూడా దేవుని ఒప్పుకోండి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలంట కదా. అన్యజనుల నుంచి మరి దేవుడు ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తుతుండు. అందులో కానీ మనం కూడా ఉన్నాము.